అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనకాందాన్ మీడియా. నేను మీ నరేందర్. గత కొన్ని రోజులుగా నీటు లీకేజ్ గురించి దేశంలో యువత కావచ్చు, అన్ని వర్గాలు కావచ్చు, పార్టీలు కావచ్చు పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం జరుగుతుంది. నీట్ పేపర్ లీకేజ్ గురించి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో ఆయన రాజీనామా చేయాలి అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా స్టాండ్ తీసుకొని ఈరోజు పెద్ద పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరుగుతోంది. గత ఒక వారం నుంచి ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. వాళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు సైలెంట్ ఉండడంతో అందరూ కూడా పార్లమెంటుని ముట్టడిద్దామనే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. విపరీతంగా విద్యార్థులు దెబ్బలు లాఠీ చార్జ్ చేయడం జరిగింది విద్యార్థులను. అలాగే పోలీసులు కూడా అందులో దెబ్బలు తినడం జరిగింది. అందరూ కూడా గాయపడి ఈరోజు పెద్ద ఉద్యమం గత కొన్ని రోజులుగా నడుస్తూ ఉంది. దానికి ఎండ్ కార్డు పడి ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే విద్యాశాఖ మంత్రులో దానికి బాధ్యతగా ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. మరి ఈ విజయం ప్రతి ఒక్క విద్యార్థులని విషయం మనం గుర్తు చేసుకోవచ్చు. అందరూ కూడా కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా పట్టు వీడకుండా ఈరోజు వాళ్ళు పోరాటం చేయడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున ప్రకాష్ రాజ్ కావచ్చు, ఇంకా వాగ్చుక్ లాంటి వారు దానికి మద్దతు తెలపడం, విరోచిత పోరాటానికి నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. మరి ఇలాంటి అన్ని కూడా నిన్న కాక్రోచ్ జనతా పార్టీ నాయకులను పిలిచి చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చలకు మేము దేనికి రాము, ఫస్ట్ మాకు విద్యాశాఖ మంత్రి రాజీనామా మాత్రమే కావాలనే విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈరోజు నిన్న దాన్ని ఆ చర్చల్లో అది అమలు కాకపోతే ఈరోజు మళ్ళీ చర్చలకు రావాలని చెప్పడం జరిగింది. ఆ చర్చలకు ఈరోజు మధ్యాహ్నమే ఇప్పుడే మనకి అందిన వార్త ఏంటంటే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం జరిగింది. మరి ఈ రాజీనామా ద్వారా ప్రభుత్వాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక పోరాటం ఏదైతే ముందుకు వస్తుందో దాన్ని తట్టుకోదు. ప్రజల తీర్పే అసలైన తీర్పు అని అందరం గమనించుకోవాలి. ఆయన రాజీనామా చేస్తూ లెటర్ కూడా విడుదల చేయడం జరిగింది. 2 పేపర్లు లెటర్ తను రిలీజ్ చేయడం జరిగింది. మరొకసారి తెలుగులో చదివి విందాం. ఆయన హిందీలో రాయడం జరిగింది, మనము తెలుగులో చదువుదాం. నా యువ స్నేహితులు, నేను 4 దశాబ్దాలకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు విద్యా సంస్కరణలకు అంకితమయ్యాను. బలమైన సమ్మిళితమైన మరియు దురదృష్ట గల విద్యా వ్యవస్థే ఒక బలమైన దేశానికి పునాది అని నేను ఎల్లప్పుడూ నమ్ముతాను. దేశ యువత ఆకాంక్షలను, భావాలను, న్యాయమైన అంశాలను నేను ప్రగాఢంగా గౌరవిస్తాను. భారతదేశ యువతరం కళలను నెరవేర్చడం మనందరి రాజకీయ సామాజిక జీవితాల్లో ఒక నైతిక బాధ్యతగా ఉంది. ప్రధానమంత్రి గారి దార్శనిక నాయకత్వంలో దేశానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే 2026 మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షలో అవకతవకలు బయటపడ్డాయి. భారత ప్రభుత్వం వెంటనే దీన్ని సుమోటోగా స్వీకరించి దర్యాప్తుకు సిబిఐకి అప్పగించింది. పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించింది. వచ్చే ఏడాది నన్ను పరీక్షను సిబిసి కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ఈ కాలంలో 20 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు సుజువుగా జరిగేలా చూడటమే మా ప్రాధాన్యత. దీనిని సాధించడానికి సమగ్ర ప్రభుత్వ విధానాన్ని అనుసరించడం జరిగింది. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ముఖ్యంగా జిల్లా యంత్రాంగం కీలక పాత్ర పోషించాయి. అంతేకాకుండా విద్యార్థులు, సంరక్షకులు మరియు తల్లిదండ్రుల సహకారంతో 2026 జూన్ 21న పరీక్షలు పూర్తయ్యాయి. మొదటి రోజు నుంచే నేను దీని బాధ్యతగా తీసుకున్నాను. ఈ పరిస్థితి నుంచి ఎన్నడూ వెనుతిరగలేదు. పరీక్షలు మాఫియా వల్ల ఏ ప్రతిభావంతుడైన విద్యార్థి భవిష్యత్తు దెబ్బతినకుండా చూడాలని, ఏ విద్యార్థికి అన్యాయం జరగకూడదని నేను నిశ్చయించుకున్నాను. జూలై 16న ప్రకటించిన నీట్ ఫలితాలు సంతృప్తిగా ఉన్నాయి. పేద నేపథ్యాల నుంచి వచ్చిన అనేక ప్రతిభావంతమైన విద్యార్థులు కూడా విజయం సాధించారు. కానీ ఈ సమయంలో కూడా బాధ్యతమైన పదవులో ఉన్నవారు చాలా మంది విద్యార్థులను తప్పుదోవ పట్టించడానికి అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించారు. ఆ విషయం నన్ను చాలా బాధ పెట్టింది. ఇంకో పేపర్, మన ప్రజాస్వామ్య శక్తిపై నాకు ఎల్లప్పుడూ అంచలమైన విశ్వాసం ఉంది మరియు మన యువత యొక్క ఆకాంక్ష, కళలను, ఆశయాలను నేను ప్రగాఢంగా గౌరవిస్తాను. వారు భారతదేశ భవిష్యత్తుకు మాత్రమే కాదు, నూతన అభివృద్ధి చెందిన భారతదేశానికి వారసులు, నిర్మాతలు మరియు రూపశిల్పులు కూడా. గత 10 రోజులుగా జరిగిన సంఘటనకు నేను విచారంగా ఉన్నాను. ఇది నాకు వ్యక్తిగత పరువుకు సంబంధించిన విషయం కాదు. భారతదేశ యువశక్తియే ఈ దేశానికి నిజమైన బలం. దేశ యువత గందరగోళమనే
దుష్ట చక్రంలో చిక్కుకోనివ్వను. అదే నా సంకల్పం. జంతర్ మంతర్ వద్ద దేశంలో తలెత్తిన పరిస్థితిని దేశ వ్యతిరేక శక్తులు అవకాశంగా వాడుకోకూడదు. దేశ ఐక్యతను కాపాడాలి. భారతదేశంలోనే ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా చట్టపరమైన చిక్కులో పడకూడదు. మన పిల్లలు తమ సమయాన్ని చదువుపై వెచ్చించాలి, వృత్తిని నిర్వహించుకోవడం దృష్టి పెట్టాలి అనే విషయాలను దృష్టిలో ఉంచుకొని నేను గౌరవనీయ ప్రధాన మంత్రి గారి నా రాజీనామా పంపాను. గౌరవనీయ ప్రధానమంత్రి గారి మార్గదర్శకాలకి సమగ్రానికి మరియు నిరంతర మద్దతుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంత్రివర్గంలో నా గౌరవనీయ సహచరులకు, మంత్రిత్వ శాఖ అధికారులకు మరియు సిబ్బందికి, ఇంకా నాతో కలిసి పనిచేసే అవకాశం లభించిన వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశ సేవే నా జీవితంలో అత్యున్నత ప్రాధాన్యత. నేను ఎల్లప్పుడూ దానికి అంకితమై ఉంటాను. ఈ ఓం జగన్నాథ స్వామి వారి ఆశీస్సులతో భవిష్యత్తులో కూడా మాతృభూమి ఒడిశా ప్రజలు మరియు దేశ యువత యొక్క ఆకాంక్ష నెరవేర్చడానికి నేను సాధ్యమైనంత ప్రతి విధంగా నేను అంకితం చేసుకుంటాను. ఇది 2 పేపర్ల లెటరు తను రిలీజ్ చేయడం జరిగింది. మరి తను కొంచెం బాధపడుతూనే నేను రాజీనామా చేస్తున్నా అనేసి కూడా అందులో చెప్పడం జరిగింది. మరి ఇది ముమ్మాటికి భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఒక నినాదం పైకి వచ్చి దాన్ని సక్సెస్ అయ్యారనే కూడా చెప్పుకోవచ్చు. అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే, మన తప్పులు జరగకుండా, ఇలాంటి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే పేపర్ లీకులు జరగకుండా చూసుకోవాలి. ఇది మరి విద్యాశాఖ మంత్రి మతానికైతే రిజైన్ చేయడం జరిగింది. చూస్తూనే ఉండండి మన కాందాన్ మీడియా.